హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మండే, ఆ రోజు శ్రావణ సోమవారం అంట. నాకు కూడా తెలీదు. పనులన్నీ పూర్తి చేసుకున్నాక టీవీలో చూస్తే తెలిసింది. అందుకని ఎట్లాగో పనులన్నీ పూర్తి అయిపోయినాయి కదా, బండ్లు కూడా తుడిచేసుకున్నాము అని చెప్పేసి తలస్నానం అయితే చేసి దేవునికి దీపం అయితే ముట్టించి, ఆ రోజు మా వాని కోసం అంగన్వాడీ దగ్గరికి అయితే వెళ్ళేది ఉండే. అందుకనే రెడీ అవుతున్నాను. ఇక్కడ వానికి గుడ్లు అట్లనే పిండి తీసుకొని వంది బరువు అలాగే ఎత్తు చూసుకొని రావాలి. అక్కడికి వెళ్ళి అక్కడికే బయలుదేరాము ఇప్పుడైతే. ఇదేనండి గవర్నమెంట్ స్కూళ్ళు, అలాగే అంగన్వాడీ స్కూలు ఒకటే దగ్గర ఉంటుంది. అంగన్వాడీ స్కూల్లో మేమైతే చిన్న ఉన్నప్పుడు పిండి బడి అని పిలిచేటోళ్ళము. మీరైతే ఎట్లా పిలిచేటోళ్ళో కమెంట్ చేయండి. ఇక్కడైతే మా వాడి ఇది ఆల్రెడీ బరువు చూసేసిర్రు. స్కూల్లో ఇట్లా మంచిగా పిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా పెయింటింగ్స్, బొమ్మలు అయితే వేసిర్రు. చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా కార్టూన్స్, అట్లానే ఫ్రూట్స్, అన్ని విధాలుగా వాళ్ళు చూసి నేర్చుకునే విధంగా అయితే ఈ మధ్యకాలంలో అయితే అంగన్వాడీ స్కూల్స్ అయితే ఉంటున్నాయి. నాకు చాలా మంచిగా అనిపించింది. చూసారా, బెంచెస్, అలానే బుక్స్ కూడా ఉన్నాయి. యూకేజీ వరకు ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పిండి గుడ్లు తీసుకొని అట్లనే ఆయన హైట్ వెయిట్ చూసుకొని ఇంటికైతే బయలుదేరిపోయినాము. ఇక్కడ వచ్చేసి గుడ్లన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ నీట్గా అయితే సర్దుకోవాలి. అందుకని నీట్గా అయితే పెట్టుకుంటున్నాను. సంచితో తీసుకెళ్తే ఆల్రెడీ ఒకటి పగిలిపోయింది, చూపిస్తాను ఉండండి మీకు. అందుకని ఇట్లా ప్లేట్లో తీసుకొచ్చి నీట్గా అయితే సర్దుకుంటున్నాను. రీసెంట్గా అయితే బస్ యాక్సిడెంట్స్ అయితే చాలా జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. నాకు కూడా చాలా భయం అయితే అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే. ఇక్కడైతే కూరగాయలు మా ఆయన సండే రోజు తెచ్చిండు. అవి కొంచెం డబ్బులు టైట్గా ఉన్నందువల్ల పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ అయితే అవసరం కదా అని చెప్పేసి వాటి వరకు అయితే తెచ్చిండు. ఇవాళ సాయంత్రం మండే రోజు అయితే తీసుకొస్తా అన్నాడు. సాయంత్రం పనికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ ఆనియన్స్ వేసుకునే బాస్కెట్ ఉంటుంది కదా, అది కొంచెం దుమ్ము పట్టిందని కడిగి దాన్ని మంచిగా టవల్ తోటి తుడిచి ఉల్లిగడ్డలు అయితే పోసుకుంటున్నాను. అయితే బండలు తుడిచినప్పుడు మేము మంచము ఎత్తి పెట్టుకుంటాము, అదైతే దించి సాప వేసి పెట్టుకోవాలని చూస్తున్నాను. సాప వేయగానే మా పాప చూడండి ఎలా ఆడుతుందో. అయితే దీపావళి పండుగ అప్పుడు చేసినవి సుట్లు, గారెలు కొన్ని ఉంటాయి. అవి వేస్తే వాళ్ళకి తినడానికని సగం కింద పోసుకుంటూ సగం తినుకుంటూ ఇట్లా అయితే చేసిర్రు, వాటర్ మొత్తం పోసి. అందుకని తూడ్చి ఊడవడం అయితే చేస్తున్నాను. ఆ తర్వాత నాది కుట్టు మిషన్ అనేది కొంచెము బట్టలు, అవి పాత బట్టలే నావి, పాపవి, పిల్లలవి కుట్టేటివి ఉంటే అక్కడైతే పెట్టుకున్నాను. కొంచెం చెత్తగా కనిపిస్తుందని చెప్పేసి మంచిగా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. అయితే మా ఇంటి దగ్గర గేట్ అనేది ఉండదు, పెట్టించుకోలేదు మేము ఇంకా. అందుకనే పాత మంచానికి సిమెంట్ సంచులతోటి కుట్టి అట్లా అడ్డం అయితే పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినంటి. ఇంతసేపు దీంతోటే వీడియో తీసిన, మీరు గమనించి ఉండొచ్చు పాత వీడియోస్కి ఈ వీడియోకి తేడా ఏంటో. అట్లానే ఇది వచ్చేసి 376 అయితే పడింది.
క్వాలిటీ అంత మంచిగా లేదు, కానీ నేను తీసే వీడియోలోకి అయితే ఇంకా ప్రస్తుతానికి ఇదే ఉంచుకున్నాను. చూద్దాం, నా ఛానల్ సక్సెస్ అయ్యి మంచిగా మనీ వస్తే మంచి క్వాలిటీ ట్రైపాడ్ అయితే తీసుకుంటాను. ప్రస్తుతానికైతే ఇది బాగానే ఉంది. కొంచెం ఒక దగ్గర కొంచెం చిన్న సొట్టబడినట్లు ఉంది అంతేగాని అదేం పెద్ద డ్యామేజ్ ఏం అనిపించలేదు నాకు. స్టాండ్ కూడా మంచిగా స్టిఫ్గా ఉంది, బ్యాలెన్స్ కింద మంచిగా అనిపించింది. అయితే ఈరోజు సోమవారం కదా, కొంచెం స్పెషల్ డే కదా అని చెప్పేసి నేను ఫాస్టింగ్ ఉందాం అనుకున్నా. మధ్యాహ్నం వరకే నా వల్ల కాలేదు, అందుకని మధ్యాహ్నం అన్నం అయితే తినేసిన. మధ్యాహ్నం నిద్ర ఏం పోలేదు, కానీ పిల్లలతోనే సరిపోయింది మొత్తం నాకు. ఈవినింగ్ ఒక 4 o'clock వరకు అట్లా వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం పడంగానే బయటికి కొంచెం పడి ఆగిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇట్లా రెయిన్బో అయితే ఉండే. మా పిల్లలు చూడండి ఎట్లా ఆడుతున్నారో. వర్షం పడితే మా ఇంటి ముందల పైన మిద్దె మీద నుంచి వాటర్ కారుతాయి. మా వాడు ఆడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన ఆడేది కాక మళ్ళీ వాళ్ళ చెల్లెలకి ఇంట్లో నీళ్ళు లేవన్నట్లు వర్షం నీళ్ళతోటి ఫేస్ కడుగుతున్నాడు. ఈవినింగ్ అయింది కదా అని చెప్పేసి వర్షం నీళ్ళు పడ్డందువల్ల ఇక్కడ మెట్ల కింద అయితే వాటర్ ఉంటాయి ఎప్పుడు. ఆ వాటర్ని ఊడ్చేసి అట్లనే ఆకిళ్ళు కూడా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా సాయంత్రం పూట్ల ఇంట్లో లైట్లు అయితే అన్నీ వేసుకొని బాసన్లు కొన్ని తోమేది ఉండే అండి, అవన్నీ తీసి పెట్టుకుంటున్నాను తోమడానికి. నిమ్మకాయలు పాత వీడియోలో మీకు చూపించాను కదా, అవి కవర్లో ఉండడం వల్ల తొందర పాడవుతాయి అని చెప్పేసి ఒక బాక్స్లో పెట్టి అయితే పెడదాం అనుకుంటుంటే 2 నిమ్మకాయలు అసలు పట్టట్లేదు బాక్స్లో. అవి తీసి పక్కకు పెట్టి ఇంకా మిగతా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. సాయంత్రం మా వారు వచ్చేటప్పుడు నూనె, పసుపు ప్యాకెట్ అట్లనే కూరగాయలు తెచ్చి పెట్టుకుంటున్నాను. వంట అయితే స్టార్ట్ చేయాలి. ముందుగా అయితే అసలు బొత్తిగా నూనె కూడా ఇంట్లో నిండుకున్నది, పసుపు కూడా ఇంకా నిండుకోనికి దగ్గరగా ఉందని చెప్పేసి ఇట్లా తెచ్చిండు ముందుగానే, డబ్బులు ఉండే. అట్లనే నూనె పోసి డబ్బాలో పెట్టుకొని ఆ తర్వాత కూరగాయలు సర్ది పెట్టుకొని, ఈరోజైతే నేను కొంచెం చాలా రోజులు అవుతుంది మేము తినక, అందుకనే పులావ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. మండే కాబట్టి నాన్ వెజ్ వద్దని చెప్పేసి ఇట్లా వెజ్ తోటి ఆలుగడ్డలు, పుదీనా, పక్కింట్లో పుదీనా ఉంటే తెచ్చుకున్నాను చెట్లకు ఫ్రెష్గా. అది అట్లనే కొన్ని బీన్స్, ఒక 6 ఆనియన్స్ తీసుకున్నాను. 3 ఫ్రైడ్ ఆనియన్స్కి 3 నార్మల్గా వేయడానికి తీసుకున్నాను. ఇంకా టమాటాలు కూడా తీసుకొని అన్న అయితే పక్కకు పెట్టుకొని ముందుగా బియ్యం అయితే కడిగి పెట్టుకొని, ఆ తర్వాత మసాలా కోసం అని చెప్పేసి కొంచెం కారము, అట్లానే పసుపు, ఉప్పు, కొంచెం గరం మసాలా వేసిన, అంతే, ఇంకేం మసాలాలు వేయలేదు. అట్లనే ఒక నిమ్మకాయ మొత్తం అయితే పిండుకున్నాను. ఆ తర్వాత ఒక చెంచా ఆయిల్ వేసి మంచిగా కలిపి పెట్టుకున్నా. అయితే నేను అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయినా, అది కూడా వేసి మళ్ళీ మంచిగా కలిపి పేస్ట్లాగా చేసి పక్కకైతే పెట్టుకున్నాం. ఆ తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుందామని ఇక్కడ వాటర్ అయితే పోసి పెట్టుకొని మంచిగా ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం పొడుగా కట్ చేసి పెట్టుకుంటున్నా ఆనియన్స్. అవి బాండీలో వేసి అవి వేగేంతలోపు మిగతా వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇట్లా అయితే చేస్తున్నాను. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ ఇట్లానే మన ఛానల్లో సేమ్ రెసిపీ ఉంటుంది, కాకపోతే అది వచ్చేసి చికెన్ పలావ్ లాగా చేసిన.
ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే పులావ్ అయినా కొంచెం బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది. సిమిలర్గానే ఉంటుంది, ఆ రెసిపీ సేమ్ ఉంటుంది కానీ అక్కడ నాన్ వెజ్ ఇక్కడ వెజ్ అంతే తేడా. ఈ పనులన్నీ అయిపోయినాక వంట చేసుకొని తిన్న తర్వాత మంచిగా ఏమంటారు చిక్కుడుగాయ అవి కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నా రేపటికి. కాకపోతే మేము తినే టైంలో కరెంట్ అయితే పోయింది, అందుకని ఇంకా తినేసిన తర్వాత ఏం పని పెట్టుకోలేదు. ఫుల్గా వర్షం అయితే పడుతుంది. నేను వంట చేసేటప్పటి నుంచి అట్లనే పడుకునేంత వరకు పడుతూనే ఉంది. అప్పుడు చూసిన నేను ఈ బస్సు యాక్సిడెంట్ వీడియో, అందుకనే మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకున్నాను ఇందాక. అయితే నేను విఆర్ రాజా ఫ్యాక్ట్స్ ఛానల్లో అయితే చూసిన. ఇట్లా ఛానల్ నేమ్ చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలీదు, కానీ ఆ అన్న కొంచెం మంచిగా క్లియర్గా చెప్తాడు, చెప్పేది అర్థమైతే అట్లా చెప్తాడు కాబట్టి అందులో అయితే చూస్తాను నేను వీడియోస్. ఒక్కొక్కటి అట్లా ఒకటి మర్చిపోక ముందుకి ఇంకొకటి జరుగుతూ ఉంటే కొంచెం బాధగా అయితే అనిపిస్తుంది, భయం కూడా అవుతుంది బయటికి వెళ్ళాలంటే. రోడ్లు మంచిగా లేక బస్ యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా, చాలా భయం అయితే అనిపిస్తుంది. పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు. అయితే ఇక్కడ అన్నం ఉడికిన తర్వాత మళ్ళీ మంచిగా పలుకు మంచిగా పొల్లుగానికి అన్నం అనేది పొడి పొడిగా మళ్ళీ ఒక నిమ్మకాయ అయితే పిండుకొని ఇక్కడ మగ్గించడానికి అన్నాన్ని ఉమ్మగిల్లు పెడతామంటాం కదా, అట్లా పెట్టడానికి చిన్న మంట మీద పెట్టుకొని సిమ్లో అయితే పెట్టుకొని ఫ్రై ఆనియన్స్ అయితే వేసుకొని దాని మీద ఏదైనా బరువు పెడదామని చెప్పేసి బరువు కోసం నేను పొంగనాల పెన్నాను అయితే యూజ్ చేసిన. ఇది ఐరన్ది, వెయిట్ చాలా ఉంటుంది. ఆ తర్వాత అయినంబడే ఇంకా మా వారికి బన్నిగానికి సపరేట్గా పెట్టేసి నేను చిన్ని ఒకటే దానిలో తింటాం కాబట్టి, అంటే ఆమెకు నేను తినిపిస్తా కాబట్టి ఇంకా పెట్టేసుకొని తినేసామండి. ఇవాళకి ఇంతేనండి నా వీడియోస్.